మీరు ఈ ఆరోపణ ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మేము ప్రచారము వాళ్ళు ఈ రోజు స్టార్ట్ చేసిండు మేడం. మేము సంవత్సరం నుంచి మేము మా ప్రజల కోసం, ప్రజల మధ్యలో, ప్రజల ఇష్యూస్ మీద పోరాటం చేస్తూ మేము ప్రచార కార్యక్రమాలలో విరివిగా తిరుగుతున్నాం. మేము బూత్ సశక్తీకరణ కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన కార్యక్రమాలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. మాకు ప్రధానమంత్రి గారు 2 సార్లు వచ్చిపోయినారు, అమిత్ షా గారు 3 సార్లు వచ్చిపోయినారు, నడ్డా గారు 2 సార్లు వచ్చిపోయినారు, స్మృతి ఇరానీ గారు వచ్చిపోయినారు, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిపోయినారు. డైలీ సెంట్రల్ మినిస్టర్లు ఎవరో ఒకరు వస్తూ ఎక్కడో ఒక చోట మినిస్టర్లు కార్యక్రమాలలో ఉన్నారు, అభ్యర్థులు వాళ్ళ కార్యక్రమాలలో వాళ్ళు ఉన్నారు. నియోజకవర్గాలలో పక్క మనకు మా మా ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో నుంచి ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క నియోజకవర్గంకి వచ్చి ఈ పార్టీ ప్రచార కార్యక్రమంలో విరివిగా తిరుగుతున్నారు. ఇది సోషల్ మీడియా దుష్ప్రచారం అనే అనుకోనియండి, టీవీ ఛానల్లో దుష్ప్రచారమే అనుకోనియండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు ఈ రోజు ఎత్తుకున్నారు, ఈ గలం ఎత్తుకొని ఈ రోజు ప్రచారానికి పోతున్నారు ఈ మిగతా పార్టీలంతా. కానీ మేము ప్రజలలో ఒక టీచర్స్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఏదైతే టిఎస్పిఎస్సి కార్యక్రమాలు ఏదైతే మన పరీక్షలలో పేపర్ లీకేజీల విషయం కానివ్వండి, ప్రతి ఒక్క దానికి మేము పోరాటం చేసి రోడ్ల మీద పిల్లల కోసము, నిరుద్యోగుల కోసము, మహిళల కోసము, 2 బెడ్రూమ్ హౌజుల కోసము ప్రతిరోజు మేము ఉద్యమంలో ఉన్నాము, ఉద్యమ కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పండి.